దిస్ ఇస్ శరత్. అండ్ ఫస్ట్ అంటే ఈ లిరికల్ వీడియో మనకి ఆర్కేలో ఐ థింక్ ప్లే చేసినట్టున్నారు. అప్పుడు మీ పేరెంట్స్ అందరూ వచ్చి ఫస్ట్ ఈ సాంగ్ అంతా విని చూసినప్పుడు అండ్ ఇప్పటికి అంటే నేషనల్ అవార్డు వచ్చిన దీనికి ఈ ఎలా ఎలా అనిపించింది? పేరెంట్స్ ఫెల్ట్ హ్యాపీ ఆర్ ఐ థింక్ చాలా మందికి అంటే ఎప్పటి నుంచో పాడుతున్న సింగర్స్ కూడా స్టిల్ నేషనల్ అవార్డ్ ఈజ్ అ వెరీ డ్రీమ్. అండ్ మేల్ సింగర్స్కి పర్టికులర్లీ ఇట్స్ అంటే కళ అనమాట. ఒక సాంగ్ ఎప్పుడు మన పేరుతో బయటకు వస్తేనే చాలా హ్యాపీ అని ఫీల్ అవుతారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? నాకు ఆనెస్ట్లీ చెప్పాలంటే లైక్ చిన్నప్పుడు ఐ థింక్ నా 4th క్లాస్ 5th క్లాస్లో అనుకుంటా మా అమ్మ నాన్నతో చెప్పేవాడిని అనమాట. అంటే నేను అప్పుడు చాలా రియాలిటీ షోస్కి అట్లా వెళ్ళేవాడిని. సో వెళ్ళి అన్నిట్లో లైక్ ఎలిమినేట్ అయిపోయి వచ్చేవాడిని అనమాట. బికాజ్ అప్పటికి ఇంకా నా వాయిస్ ఇంకా చేంజ్ కాలేదు, అంటే లైక్ ప్యూబర్టీ హిట్ అవ్వకముందు. సో ప్రతిసారి ఎలిమినేట్ అయిపోయినప్పుడు లైక్ ఇంట్లో చుట్టాలందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఎందుకు తిప్పుతున్నారు అని అట్లా చదివిపించండి అది ఇది అని చెప్పేవారు అనమాట. సో అప్పుడు నేను అనేవాడిని అనమాట లైక్ ఏదో ఒక రోజు లైక్ నేషనల్ అవార్డు తెచ్చుకుంటా అని చెప్పి. అంటే ఐ స్వేర్ లైక్ ఇవాళ నేను ఏదో చెప్పాలని కాదు, ఐ స్వేర్ లైక్ అలా అంటూ ఉండేవాడిని అనమాట. అది లైక్ ఇవాళ లైక్ రియాలిటీ అయినందుకు ఐ ట్రూలీ ఫీల్ ఐఎమ్ గ్రేట్ఫుల్ అంతే. ఎస్కేన్ గారు, అయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికీ సీన్స్ అవన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళ రియల్ లవ్ స్టోరీని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు, కొంచెం తిడుతూ ఉంటారు అమ్మాయిలు కూడా అలా. అండ్ ఈ సినిమా పరంగా అంటే సినిమా అయిపోయిన తర్వాత కొన్ని చోట్ల న్యూస్లో అలా చూసాను అనమాట, మీకు అండ్ ఈ టీమ్కి అండ్ వైష్ణవి చైతన్య గారికి కొంచెం సమ్ ఏదో డిఫరెన్సెస్ అని అలా చాలామంది రాశారు. బట్ అంటే అవి ఏమన్నా ఉన్నాయా అరల్స్ అంటే ఇప్పుడు చూడడానికి చాలా హ్యాపీగా అందరూ కలిసి ఉన్నాయండి. ఒకసారి ఒక WWF రింగ్ ఇలా పెట్టి అందరం కొట్టుకుందాం అనుకున్నాం ఒకసారి, అది పాసిబుల్ అవ్వలేదు. సో ఎప్పుడన్నా అలా ఈవెంట్ ఉంటే మేము అందరం కొట్టుకున్నాం. ఎందుకంటే వైష్ణవ్ అలాగా అందరూ ఒక సినిమా, ఈ సినిమా అందరికీ మాకు చాలా ఇచ్చింది. సో ఈ సినిమా అందరికీ మాకు చాలా చాలా స్పెషల్ ఫిలిం. సో ఈ సినిమా ఎప్పటికీ మా హార్ట్స్లో ఉంటుంది. సో ఇక మీరు అడిగిన క్వశ్చన్కి అందరూ ఒక వేదిక మీద ఉన్న ఇదే ఆన్సర్. సాయి రాజేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అండి. జనరల్గా ఒక మిత్ ఉంటుంది, ఒక సౌత్ ఇండియన్ మూవీస్ అంటే యాక్షన్ మూవీస్ మాత్రమే, మసాలా ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయని, అవార్డ్స్ అయితే వాళ్ళు రావు, ఓన్లీ రివార్డ్స్ వస్తాయని. సో దాన్ని బ్రేక్ చేస్తారు, బ్యాక్ టు బ్యాక్ చేసి ఈ మూవీకి ఒక పక్క లవ్ స్టోరీతో, ఒక ప్యూర్ లవ్ స్టోరీతో ఎలిమెంట్ తీసుకుని బ్రేక్ చేస్తారు. అంటే ఆ సీక్రెట్ ఏంటి స్క్రీన్ ప్లేలో మీరు బాగా ఇంప్రెస్ అయింది అని పర్సనల్గా తీసుకున్న పాయింట్? లేదు సార్, అంటే బేసిక్గా ఫస్ట్ నుంచి మలయాళీ ఫిలిమ్స్ కాస్త డామినేటింగ్గా ఉండేవి నేషనల్ అవార్డ్స్లో. అటు సైడ్ వెళ్తే బెంగాలీ ఫిలిమ్స్ ఉండేవి. గత 5 సంవత్సరాలుగా మన రిప్రజెంటేషన్, జ్యూరీ కానీ ఎవ్రీథింగ్, సో మన సినిమాల కోసం మనం ఫైట్ చేయటం అనేది ఒక 5-10 ఏళ్ల నుంచి గట్టిగా స్టార్ట్ అయింది. అందుకే మనకి బెస్ట్ అవార్డ్స్ వస్తున్నాయి. అందులో ఇంతకుముందు ప్యారలల్ సినిమాకి ఎక్కువ అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు, తర్వాత లేదు ఎంటర్టైన్మెంట్కి కూడా వాల్యూ ఇవ్వాలి, ఆడియన్స్ నచ్చిన సినిమాలకు కూడా వాల్యూ ఇవ్వాలని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆ నేషనల్ అవార్డ్స్లో రావడంతో అందుకే మనకి ఇంకో మనకంటే మాస్టర్స్ ఎవరున్నారు ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయటంలో, అందుకని ఎక్కువ వస్తున్నాయి. కలర్ ఫోటోకి రావడానికి లవ్ స్టోరీ అనేది క్రైటీరియా కాదు. అంటే వాళ్ళు మన నేషనల్ అవార్డు ఎందుకు గెలిచామని వాళ్ళు ఒక బుక్లెట్ ఇస్తారు మనకి, యాక్చువల్లీ ఎందుకు ఇచ్చాం మీకు అనే క్రైటీరియా. సో నిన్న అశుతోష్ గోవర్కర్ గారు చెప్పినట్టు కలర్ ఫోటోకి ఇచ్చింది కలర్ డిస్క్రిమినేషన్ మీద పాయింట్ తీసుకొని వీళ్ళు లవ్ స్టోరీ క్రియేట్ చేయటం. ఒక యంగ్ ఉమెన్ పడిన, నేను అశుతోష్ గోవర్కర్ గారు స్క్రీన్ ప్లేకి ఎందుకు ఇచ్చామని చెప్పడంతో ఒక యంగ్ ఉమెన్ స్ట్రగుల్ ఏంటి అనేది చెప్పారు. సో వాళ్ళ లవ్ స్టోరీకి ఇవ్వాలనో లేకపోతే బెస్ట్ స్క్రీన్ ప్లే వాళ్ళకు ఒక కొన్ని ఉంటాయి రూల్స్ అండ్ నార్మ్స్, అందుకని మనకి బెస్ట్ అవార్డ్స్ వస్తున్నాయి. అండ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ యాక్చువల్లీ. ఓకే, ఆనంద్ దేవరకొండ సార్, ప్రతి యాక్టర్కి ఒక బ్రేక్ ఉంటుంది. ఒక మూవీ ద్వారా వాళ్ళకు స్టార్డమ్ వస్తుంది, ఒక ఆరా క్రియేట్ అవుతుంది, ఫ్యాన్స్ డమ్ కాబట్టి అట్లా కావచ్చు. సో మీ అన్నయ్య గారికి ఒక మూవీ ద్వారా వచ్చింది, సో మీకు కూడా ఈ మూవీ ద్వారా ఒక బ్రేక్ వచ్చింది, కానీ బట్ దాన్ని బట్టి యూటిలైజ్ చేసుకోలేదు. అంటే మార్కెట్ క్రియేట్ చేసుకుని ఎందుకు బ్యాక్ అయ్యారు మీరు? యూటిలైజ్ చేసుకోవడం అంటే ఒక స్టార్డమ్ అని ఆల్రెడీ ఆనంద్ దేవరకొండ అంటే ఓకే బేబీ మూవీతో ఒక మంచి పెర్ఫార్మర్ ఉంటే ఒక లవ్ స్టోరీ చేయగలరు, మంచి చూపించారు, కానీ విజయ్ దేవరకొండ అంత స్టార్డమ్ అయితే రాలేదు, ఎందుకని? అది ఒక సినిమాతో స్టార్డమ్ ఎప్పుడు వచ్చేది, ఒక సినిమాతో పోదండి. బేబీ తర్వాత ఆయన ఒక సినిమా వచ్చింది, ఇంకా నెక్స్ట్ 3 ఫిలిమ్స్ ఉన్నాయి. ఆ 3 ఫిలిమ్స్ వచ్చాక
ఆయన స్టార్డమ్ ఏంటి, ఆయన రీచ్ ఏంటి, ఆయనకు వచ్చే అప్లాజ్ ఏంటి అనేది ఒక ఆరా ఏర్పడుతుంది. ఈజ్ ఆన్ ద వే. ఓ 90 కోట్లు